అధికారం అయితే వచ్చింది కానీ ఆనందం మాత్రం లేకపోయే. వైఎస్ జగన్ను అధికారంలోకి దించాలనుకున్నారు, దించేశారు. ఇందుకోసం 7-10 వయసులో ఆయన పడిన కష్టాన్ని ఎవరూ కాదనలేరు. జైల్లోకి వెళ్లారు. అయినా 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుండి పార్టీని తిరిగి నిలబెట్టేందుకు ఆయన చేపట్టిన ప్రతి చర్య అభినందనీయమే. ఏమాత్రం నిరాశపడలేదు. నేతలు వంకింత దూరంగా ఉన్న క్యాడర్ వద్దకు తానే వెళ్లి వారిని యాక్టివ్ చేయగలిగారు. ఇక కూటమిగా ఏర్పాటు కావడంతో ఆయన చూపించిన సహనాన్ని ఎవ్వరూ తోసిపుచ్చలేరు. అన్నీ భరిస్తూ విజయం కోసం కళ్ళు కాయల కాచేలా ఎదురుచూశారు. అనుకున్న సమయం రాని వచ్చింది. గతంలో ఎన్నడూ రానంత విజయం దక్కింది. ఎంతగా అంటే ప్రజల మూడ్ను చూస్తుంటే టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా గెలిచేదన్న లెక్కలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. సరే, అదలా ఉంచితే ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నారా చంద్రబాబులో ఆ ఆనందం కనిపించడం లేదు. ఖజానా ఖాళీ అయింది. ఈసారి ఆయన 2 పనులు పూర్తి చేయాల్సింది. పోలవరం ప్రాజెక్ట్, అలాగే రాజధాని అమరావతి నిర్మాణాలను కూడా చేపట్టి తీరాలి. ఎందుకంటే ఈ 2 ఆయన తన కలల ప్రాజెక్టుగా పదే చెబుతూ వచ్చారు. 2014 నుండి 2019 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టును 70% పైగా పనులు పూర్తి చేశామని ఆయన అంటున్నారు. వైసీపీ 5 ఏళ్ల హయాంలో 2% పనులు కూడా పూర్తి చేయలేకపోయిందంటున్నారు. కానీ తీరా చూస్తే పోలవరం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పనులు పూర్తి కావాలంటే అధికారులు 4 సీజన్లు కావాలని చెబుతున్నారు. పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి మరీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇక అమరావతి నిర్మాణం కూడా అంత సులువు కాదు. ఎందుకంటే భవనాలైతే నిర్మించవచ్చు, కానీ దానికి రాజధానికి కావలసిన హంగులన్నీ తీర్చిదిద్దాలంటే వేల కోట్లు అవసరమవుతాయి. ఇవన్నీ కావాలంటే కేంద్రం సహకారం అవసరం. అది ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేం. ఎందుకంటే అక్కడ ఉన్నది మోదీ. ఉత్తర భారత రాష్ట్రాలను కాదని ఏకపక్షంగా ఏపీకి నిధులు కుమ్మరిస్తారనుకోవడంలో అత్యాశ అవుతుంది. టీడీపీ మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే మరోసారి మోదీతో కయ్యానికి దిగే సాహసాన్ని ఆయన చేయకపోవచ్చు. రాష్ట్ర ప్రయోజనాలకి ఆయన వరుసగా ఇలా కూటమితో చేరడం, వెళ్లడంపై ప్రజల్లోనూ కూడా ఒక రకమైన వ్యతిరేకత ఎదురవుతుందని భావన ఆయనలో సహజంగా ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పటికిప్పుడు సంపదను సృష్టించే మార్గాలు లేవు. ఇచ్చిన హామీలు కూడా అమలు పరిచాల్సిన సమయం దగ్గర పడుతుంది. ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు పరచాలంటే 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే నిధులు అవసరమవుతాయి. అలాగని అధికారంలోకి రాగానే పన్నుల భారాన్ని ప్రజలపై మోపలేని పరిస్థితి. అందుకే ఢిల్లీ వైపు చూడడం తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు వద్ద మరో ఆప్షన్ లేకుండా పోయింది. కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి నిధులు తెచ్చుకోగలిగితేనే కొంతవరకు ఈ సమస్యల నుండి ఆయన బయటపడతారు. అధికారంలోకి వచ్చి నెల మాత్రమే కావడంతో ఇప్పటికిప్పుడే పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోరు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ హామీలు అమలు చేయాలన్న ఒత్తిడిని చంద్రబాబు, విపక్షాలు, జనం నుండి ఎదుర్కొనక తప్పదు. అందుకే చంద్రబాబుకు ఈ ఏడాది మాత్రం పాలన కత్తి మీద సామి అవుతుందని మాత్రం చెప్పక తప్పదు.